ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాదయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియా భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం విశ్వ సహస్రనామంలోని 39వ శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం. అతులః శరభో భీమః సమయజ్ఞో అవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింద్రియః. అతులః శరభో భీమః సమయజ్ఞో అవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింద్రియః. మాక్షునికి సరితూ గల మహనీయుడు మరొకడు ఉండడు. అతనికి అతడే సాటి. గరుడ వాహనం మీద ఎక్కి శరవేగంతో ఉపయనిస్తుంటే చూపరులకు భయమేయచ్చు, లేక పరమాత్మ పరాక్రమం చూసి ధైర్యం కూడా రావచ్చు. సత్యానికి ధర్మానికి అతని పరాక్రమం అంకితం కదా. అందువల్ల నిస్తులమైన అతని పరాక్రమం నీకుల లోకానికి అభయహేతు కావటమే సహజం. ఇలా అంతరిక్షంలో పయనించే అంతరాత్మకు భూతలంలో ఎప్పుడు ఎక్కడ అవతరించాలో దిగి రావాలో తెలుసు. అందువల్ల అతడు సమయజ్ఞుడు. తాను చేసిన భాష గుర్తుంచుకుని ఆడిన మాట తప్పక సామ్యబుద్ధితో చేసే యజ్ఞయాగాదుల్లో తనకు అర్పించిన ఆవిర్భాగాన్ని స్వీకరించడం కూడా సమయానికి అతడు ఇచ్చేస్తాడు. అన్ని లక్షణాలు అతనికి పెట్టిన పేరు అందం, అనురాగం, ఆనందం, పరాక్రమం, అభయం, ఔదార్యం అన్నిటికీ పరమాత్మ ప్రవర్తనలోని లక్షణాలు కుదిరిపోతాయి. గణాలకు లక్షణాలు చెప్పుకునేందుకు పరమాత్మను లక్ష్యంగా ఉపయోగించుకో. సకల గుణ సంపన్నుడైన సర్వేశ్వరుని స్వరూప స్వభావాలు స్త్రీలను వెలయిస్తాయి. అతని అంగాంగంలో మంగళదేవత మూర్తి భవించి ఉంటుంది. 10 మందిలో అతని మాట నెగ్గుతుంది. సమరాంగంలో అతని శౌర్యానికి ఎదురు లేదు. యోగేశ్వరుడు చోట శ్రీనివసిస్తున్న శ్రీవసం చోట విజయం తథ్యం. జై స్వస్తి, జై శ్రీరామ్.